నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప ది రూల్ ప్రీమియర్ షోతోనే ఎక్సలెంట్ కలెక్షన్ ని సొంతం చేసుకుని సాలిడ్ ఓపెనింగ్ ని అందుకుంది. ఆ తర్వాత రెండో రోజు వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా సినిమా పర్వాలేదనిపించే హోల్ నైతే చూపించి ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. సినిమాపై పెట్టిన రేట్ కి, టికెట్ హైప్ కి, వచ్చిన రివ్యూలకి ఇంకా ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అనుకున్నా. ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన అందరూ కానీ భారీ టికెట్ హైప్ వల్ల అనుకున్న దానికంటే ఎక్కువగానే కొంచెం డ్రాప్ సొంతం చేశారు. మ్యాట్నీ షోలకి డ్రాప్ ఎక్కువగా కనిపించడంతో ఈవినింగ్ షోలకి టికెట్ హైప్ అయితే తగ్గించారు. కొద్ది వాళ్ళకు కలిసి రావడంతో కలెక్షన్ పరంగా కొంచెం జోరునైతే చూపించగలిగింది. ఈ వీకెండ్ మీద ఆశలు పెరిగేలా చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల దాకా షేర్ నైతే అందుకోవచ్చని అనుకుంటే మూవీ మొత్తం మీద 19.25 కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే ఏపీ తెలంగాణలో 2 రోజు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 10.58 కోట్ల షేర్ ని, సీడెడ్ లో 2.98 కోట్ల షేర్ ని, అలాగే ఉత్తరాంధ్రలో 1.91 కోట్ల షేర్ ని, ఈస్ట్ లో అయితే 93 లక్షల షేర్ ని, వెస్ట్ లో 62 లక్షల షేర్ ని, గుంటూరులో అయితే 72 లక్షల షేర్ ని, కృష్ణాలో 91 లక్ష షేర్ ని, నెల్లూరులో అయితే 54 లక్షల దాకా షేర్ ని అయితే టోటల్ ఏపీ తెలంగాణలో 19.25 కోట్ల దాకా షేర్ ని, అలాగే 29.15 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 2 రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నిజాంలో 36.18 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 15.46 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 9.60 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 5.83 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 5.07 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 8.35 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 6.11 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 3.45 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 90.06 కోట్ల దాకా షేర్ ని, అలాగే 126.65 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇంకా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే 125 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా 2 రోజులు వీకెండ్ ఉంది కాబట్టి ఇంకెలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడ. టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే కర్ణాటకలో 17.10 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 9.90 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 3.80 కోట్ల దాకా షేర్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 63.10 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. అలాగే ఓవర్సీస్ లో 45.50 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 229.45 కోట్ల దాకా షేర్ ని, అలాగే 425.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ కావాలంటే ఇంకా 390.50 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత జోరు పెంచుద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.